మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 సెప్టెంబర్ 20 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈరోజు నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తేవే, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది, ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజే ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా. ఎందుకు చేయలే నువ్వు? డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్నా పొలిటీషియన్ నాలాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట, చర్చిలోకి వయ్యి చేసుకోమని చెప్పు. వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నువ్వైతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. మీ భార్య మన వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? మీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? నువ్వు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప? అక్కడ ఎవరిని పెట్టినా తీసుకుపోతారు. నువ్వు చీఫ్ మినిస్టర్గా రూల్ బట్టి పోయినావు. హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు. మనందరికీ తెలిసి కూడా బయటికి చెప్పలేని మరి హైందవుడిలో భయమో, పిరికితనమో, శాంతమో ఏమో తెలియదు కానీ ఎన్నో ఏండ్లుగా వెంకటేశ్వర స్వామి నిలువు దోపిడీ అంటారు కానీ పాపం కాదయ్యా, ఆయనని నిలువు దోపిడీ దోచేసుకున్నారయ్యా రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ. ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కన్ను ముందు పడేది వెంకటేశ్వర స్వామి మీదే. ఎందుకంటే కోట్లు వడ్డీ కాసుల వాడి దగ్గర ఉండే వడ్డీ కాసులు ఏదైతే ఉన్నాయో ఆ కాసులు తినే స్వార్థం ఈరోజు లడ్డూ విషయంగా వచ్చింది. అది మాట్లాడదాం. ఎలాగో లడ్డూ కన్నా ముందు వజ్రాల కిరీటం పోయింది చాలా కాలం క్రితం. హుండీలో డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియవు మనకి. పాపం తలనీలాలు వెంట్రుకలు ఇస్తారు, ఆ డబ్బంతా ఎక్కడ పోతుందో తెలియదు ఎవరికి. అన్నప్రసాదాలు పెడతాం ఫ్రీగా అంటారు, రాను రాను ఎన్టీ రామారావు గారి కాలంలో ఉన్నంత కూడా లేవు. ఇప్పుడు భయంకరంగా ఉంటుంది ఆ ఉచిత భోజనం. చూడబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. దీనికి తోడు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కూడా ఎందుకు? ఆయన 5 పెట్టుకోమని చాలు, 2 మాకు ఇచ్చేయండి అన్న మహానుభావులు కూడా ఉన్నారు. ఏం చేద్దాం? ఎవడబ్బా సొమ్మని కులుకూచు తిరిగేవు వీళ్ళ మీద పాడాల్సిన పాట రామదాస్. అసలు తమాషా ఏమిటంటే ఎంత దౌర్భాగ్యానికి, దుస్థితికి, స్వార్థం మనిషిని ఎంత నీచానికి దిగజారుస్తుందా అంటే అన్ని మాంస పదార్థాలతో తయారైన లడ్డు ఆ సాక్షాత్తు వైకుంఠనాథుడికి, వైకుంఠేశ్వరుడికి, వెంకటేశ్వర స్వామికి అర్పించడం. ఇంకా ఏదన్నా పాపము పూర్తి పండిపోతే ఏమవుతుందిరా అంటే ఇలాంటి దురాచారాలకు దిగుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. ఈ రోజైనా హైందవుడి మేలుకోకపోతే వీళ్ళు ఇలాగే వాడేస్తూ ఉంటారు మనని, మన సాంప్రదాయాలని, మన దేవుళ్ళని, దేవాలయాలని, డబ్బుని, హుండీని, మనం వదిలే జుట్టుని దేన్ని వదిలిపెట్టరు తండ్రి. మనం ఆలోచించుకోవాలి, ఓట్లు ఎవరికి వేస్తున్నాము? ఆయనను కాపాడలేని ప్రభుత్వాలు మనకెందుకయ్యా? సనాతన ధర్మాన్ని కాపాడలేని ప్రభుత్వాలు ఎందుకు మనకు? దేవాలయాలను కాపాడలేని ప్రభుత్వాలు ఎందుకు మనకు? హైందవ ధర్మ సంస్థాపనకు పాటుపడని ప్రభుత్వాలు ఎందుకు మనకు? 18 సార్లు రిటర్న్ పంపించినామన్నారే నెయ్యిని. మరి ఆ 18 సార్లు రిటర్న్ పంపించిన నెయ్యి రిపోర్ట్ ఏదయ్యా తండ్రి? ఏది చూపించమనండి. మరి 18 సార్లు బాగలేనప్పుడు మరి 18 సార్లు ప్రాయశ్చిత్తం ఎట్లెక్కాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? మన మొబైల్ ఏది నాయన? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? మేము మా ఆధ్వర్యంలో, మా గవర్నమెంట్లో మేము వైఎస్ఆర్సీపీలో 18 సార్లు
3 విడతలు టెస్టులు చేసి పంపించాం. వెరీ గుడ్, అద్భుతం. మొదటిసారి వచ్చినప్పుడు ఎందుకు రిపోర్ట్ బయటికి తీలే? రెండోసారి వచ్చినప్పుడు బయటికి రిపోర్ట్ ఎందుకు చూపిలే? 18 సార్లు రిపోర్ట్ దాచుకుంటారా మీరు? ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? మేము కదా తింటున్నది ప్రసాదం, మాకు తెలియాలి కదా. మరి 18 సార్లు తప్పు జరుగుతుంటే 18 సార్లు తప్పు జరిగినప్పుడు ఈయన ప్రాయశ్చిత్తం చేయించలే, ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోలే, ఈయన మెట్లు 18 సార్లు ఎక్కలే. సరే బాగుంది. మరి 19వ మంచి నెయ్యి వచ్చిందని దానికి మీరు ప్రూఫ్ ఏంటి? మరి ఆ రోజు నుంచి మీరు భయపడుతూనే ఉండాలి కదా. మీ సర్కారు ఉన్నంత వరకు ప్రతిసారి టెస్టులు జరగాలి కదా. మన టెస్ట్ రిపోర్ట్ ఇవ్వా, అది లేదు మళ్ళీ మీ దగ్గర. మరి మీరేం చేస్తున్నారు? 2019లో పవర్లోకి వచ్చారు మీరు. 2020 సెప్టెంబర్ 20కి 1990 గవర్నమెంట్ జీవో ఆర్డర్ 311 ప్రకారము పరమతము పరధర్మము అంటే హిందువు కాని వాడు ఎవరైనా సరే అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏమని? నేను వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతాను, నమ్ముతాను, హైందవ ధర్మాన్ని నమ్ముతాను. అండర్టేకింగ్ ఇస్తే కానీ దేవాలయంలోకి ప్రవేశం లేదు, తిరుమలకి ప్రవేశం లేదు. అటువంటి మీ సర్కారు 2019లో వచ్చినప్పుడు 2020 సెప్టెంబర్ 20కి సుబ్బారెడ్డి గారు, మీ చిన్నాన్న గారు మహానుభావుడు, అయ్యి బాబోయ్ ఏం చేశాడు? అండర్టేకింగ్ లేదు, ఏమీ లేని తీసి అవతల బారేశాడు. ఎవడివయ్యా నీవు? హిందూ ధర్మాన్ని మార్చడానికి నువ్వు ఎవరు? నీవు కేవలం గవర్నమెంట్ గెలిచినందుకు సంరక్షకుడివి మాత్రమే, అంటే కాపలాదారివి మాత్రమే. నువ్వు యువర్ పీపుల్ పబ్లిక్ సర్వెంట్ బికాజ్ వీ హ్యావ్ ఎలక్టెడ్ యూ. హిందువు గెలిపిస్తే గెలిచావు నీవు. తీ సంఖ్య తీ. ఎవరిది అధిక సంఖ్య? హిందువు వాళ్ళ గెలిచి వచ్చి హిందూ దేవాలయంలో, అది కూడా సనాతన దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు ఇష్టం వచ్చినట్టు అన్ని పద్ధతులు తీసేస్తారా? అండర్టేకింగ్ తీసేస్తారా? అబ్దుల్ కలాం అంతటి ప్రెసిడెంట్ ఆయన అండర్టేకింగ్ ఇచ్చి వచ్చాడు. మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆవిడ ఇటాలియన్ మదర్ సోనియా గాంధీ కానీ అండర్టేకింగ్ లేకుండా వస్తారా? ఏమనుకుంటున్నారు అసలు దీని గురించి? అసలు 13 కోట్ల లడ్లు అమ్ముడుపోతాయి సంవత్సరానికి. 100 రూపాయలు వేసుకున్న 1300 కోట్లు. మరి 18 సార్లు నీకు గఫలా జరిగింది మెటీరియల్ అన్నప్పుడు ఒక గోశాలను ఎందుకు పెట్టలేదు? ఆ గోశాలను ఇక్కడ ఎందుకు నిర్మించలేదు? 1300 కోట్ల రూపాయలతో ఎంత అద్భుతమైన గోశాల చేయొచ్చు, స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయొచ్చు, లడ్లని చేయొచ్చు. సాక్షాత్తు వైకుంఠవాసుడే వచ్చి ఈ శ్రీవారి మెట్ల ద్వారా ఇక్కడ వెలిసాడని నమ్మే మా అందరికీ ఇది ఒక డబ్బు చేసుకునే వ్యాపారం అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. భగవంతుడు క్షమించడు. రేపు వస్తాడంట మహానుభావుడు. ఏం చేయడానికి వస్తున్నాడయ్యా? అండర్టేకింగ్ తీసేసిన వాడు అండర్టేకింగ్ సంతకం పెట్టడం ఏంటి? నాకు అర్థం పెద్ద జోక్ లాగా ఉంది ఇది. చిన్ననేమో అండర్టేకింగ్ తీసేస్తాడంట, ఈయనేమన్నాడంట ఇప్పుడేమో అండర్టేకింగ్ సంతకం పెడతాడా? ఏ అండర్టేకింగ్ సంతకం పెడతాడా? నమ్మందా తీసేసిద్దా? హైందవుడు కనుక కొంచెమన్నా నిద్ర మేల్కొంటే అసలు తిరుపతి నుంచే లోపలికి రానికుండా చేయాలి ఆ వ్యక్తి. అంటే ఇప్పుడు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు మేడం. ఇది జరగలేదని వాళ్ళు అంటున్నారు. చూడు నాయన, జరిగిందా జరగలేదా అనే దానికి నిరూపణ ఇవ్వాలంటే మీరే 18 సార్లు రిటర్న్ వెళ్ళింది అన్నారా అనలేదా? అన్నారు కదా. ఆ 18 సార్లు రిటర్న్ వెళ్ళే రిపోర్ట్ ఏంటప్పా? తెలిపోతుంది కదా నిజానిజాలు. ఎవరితో ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మనంటున్నారు, ఓ పక్కన పెట్టుంచండి. మీ 18 సార్లు రిటర్న్ రిపోర్ట్ ఇవ్వండి. రిటర్న్ ఎందుకు వెళ్ళిపోయింది? సుబ్బారెడ్డి గారిది ఒక వీడియో కూడా ఉంది. 400 ఏమిటి, 800 ఏమిటి, 200 వేసుకో. ఏమిటి 200 పెంచేది? 2000 సారీ 2000 రూపాయలు. 400 సరిపోవట్లేదంట వాళ్ళకి భక్తుల నుంచి టికెట్ డబ్బులు. 800 రూపాయలు సరిపోవట్లేదంట, 2000 రూపాయలు చేసేయాలంట. ఏమిటయ్యా ఈ దౌర్జన్యం నిజంగా? పైకి ఇట్లా కూర్చొని చెప్తాడు తోమాల ఇంకొంచెం పెంచేయి, సుప్రభాతం ఇంకొంచెం పెంచేయి. వీళ్ళు మాత్రం ఆర్టీసీ టికెట్ల వెనకాల మీరు వాటికనికి పోతే మేము ఇవి ఇస్తాము మీకు, మీరు హజ్కి పోతే ఇవి ఇస్తాము మేము,
చెయ్యొచ్చా? అది సెక్యులరిజమా? అన్ని ధర్మాలని ఒకటే చూస్తున్న పద్ధత. మరి కింద కూడా రాయాల్సింది తిరుపతికి వెళ్ళేవాడికి ఫ్రీగా మేము ఇది ఇస్తాం అది ఇస్తామని. ఎవరికయ్యా చెప్పొస్తున్నారు? నేను ఇక్కడ ఒక పొలిటీషియన్ లాగా రాలేదు. నేను ఒక సనాతన ధర్మాన్ని సంరక్షించే ఒక హైందవ స్త్రీలాగా వచ్చాను నేను ఇక్కడికి. నా హక్కు ఇది. నేను పుట్టింది పొలిటీషియన్లా పుట్టలే. నేను హిందువు కింద పుట్టాను. హిందువుగా ఉండేది నా హక్కు. దేవాలయాలు మీరు అనగచ్చు, మరి ఈవిడ ఇంతకు ముందుకు ఎందుకు మాట్లాడి? ఇంతకు ముందు రాలేదు రిపోర్టర్స్ నా దగ్గరికి. ఇప్పుడు రిపోర్టర్స్ వచ్చారు, నేను మాట్లాడుతున్నాను. ఇలా కడుపులో ఆవేదన పెట్టుకున్న కోట్ల మంది హైందవులు ఉన్నారు. పోండి వాళ్ళందరి దగ్గరికి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి. ఇదే మాట చెప్తారు వాళ్ళందరూ కూడా. మాట్లాడే హక్కు, మాట్లాడే మా మాట వేల కోట్ల మంది హైందవులకు వెళ్ళేంత వరకు ఇదే చెప్తున్నాం. ఇంకా ఇక్కడితో ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ ప్రతి హైందవుడు ఖండించవలసిందే. అసలు శ్రీవారి మెట్ల వరకు కాదు కదా, తిరుపతిలోకి ప్రవేశం ఆపివేయాల్సిందే. నేను ప్రశ్న వేస్తానయ్యా, వాటికన్ సిటీలో మనం ఎదురుగా వేద పాఠశాల ఆర్ఎస్ఎస్ స్కూల్లో హిందూ మతానికి సంబంధించిన ఒక బిల్డింగ్ కడతామంటే ఇస్తారా వాళ్ళు ల్యాండ్? మనకి ఎందుకు ఇస్తారు? అంత దూరం ఎందుకు? లూథరన్ చర్చ్ ఉందా? వేణుగోపాల స్వామి దేవాలయంలో వాటర్ ట్యాంక్లో వీళ్ళు మత మార్పులు చేశారు కదా, అక్కడ ఇవ్వమని చూద్దాం. లూథరన్ చర్చ్కి నన్ను ట్రెజరర్ని చేయమనండి, చూద్దాం. ప్రస్తుతం యావత్ హిందూ లోకం మీద దాడి జరిగే ప్రయత్నం జరుగుతుంది. బీజేపీ తరఫున మీరు ఏమని డిమాండ్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ఈ లడ్డు బీజేపీ తరఫున ఎందుకయ్యా? నేను బీజేపీ లేకపోతే డిమాండ్ చేయకూడదా? నేను హిందువు కింద డిమాండ్ చేస్తానయ్యా. ఏంది పార్టీలు పార్టీలు పార్టీలు? ప్రతిసారి రాజకీయాలని భక్తిలోకి తీసుకొస్తున్నారు. భక్తి వేరు, రాజకీయం వేరు. పెట్టండి పక్కన రాజకీయం. వీళ్ళు చేస్తారేమో రాజకీయాలు, మేము చెయ్యం రాజకీయాలు. బీజేపీకి ఒకటే పాలసీ, భారతదేశాన్ని హిందుత్వాన్ని సంరక్షించాలి. చేస్తే అందరికీ సరిసమానంగా అన్ని రకాల హక్కులు ఇవ్వాలి. దాని ఉద్దేశం అది. నేను ఒక సనాతన ధర్మం సంబంధించిన స్త్రీగా, భారతదేశ స్త్రీగా మాట్లాడుతున్నాను. అసలు ముందుకి ఎందుకు ఇక్కడే ఒక గోశాల నిర్మించకూడదు? 1300 కోట్లు కేవలం లడ్డూ మీదే సంపాదిస్తున్నప్పుడు ఆ డబ్బు పూర్తి స్వచ్ఛమైన పదార్థానికి ఎందుకు వెళ్ళకూడదు? 44 మందిని వీళ్ళు పెట్టారు, పరమతం వాళ్ళని, జగన్ వాళ్ళు. ఎట్లా పెడతారయ్యా మీరు? ఏం హక్కు ఉందని పెడతారు? పైగా 7 కొండలు ఎందుకంట వెంకటేశ్వర స్వామికి? 5 కొండలు సరిపోవని అడుగుతారు. పూర్తిగా ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ మీరు ఏమని డిమాండ్ చేస్తాం ఈ ఘటన మొత్తం వ్యవహారం మీద? దీన్ని వదిలిపెట్టడానికి ఫస్ట్ వీలు లేదు. లడ్డూతో తారస్థాయికి చేరుకున్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలను వదిలిపెట్టకూడదు. ఒక లడ్డు విషయమే కాదు, ఆయనకి ఇప్పటిదాకా ఆకాశరాజు అప్పటి నుంచి ఆఖరి మహారాజు కృష్ణదేవరాయలు అందరిని దాటుకుని, చోళులను దాటుకుని, అందరినీ దాటుకుని ఆఖరి రాజు వరకు ఎన్ని నగలు, ఆభరణాలు, కిరీటాలు, విగ్రహాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మణులు, మాణిక్యాలు, మాగాణులు, భూములు ఈయన పేరు మీద ఉన్నాయో అవి ఏమయ్యాయి? తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు అవన్నీ కదలవలసినదే. ఊరుకోనేది లేదు. అన్నిటి గురించి చెప్పాల్సిందే. శ్రీవాణి టికెట్ డబ్బులు ఎక్కడ పోయినాయి? నాకు కావాలి శ్రీవాణి డబ్బులు. ఎక్కడ పోయినాయి శ్రీవాణి టికెట్ డబ్బులు? శ్రీవాణి అని చెప్పి వేలు తీసుకుంటారు, 2 గంటలు 3 గంటలు నిలబెట్టించినారు లైన్లలో. ఆ డబ్బులు తేలాలి. రేట్లు పెంచారు, దాన్ని తేలాలి. హుండీ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తేలాలి. అసలు హిందూ ధర్మస్థలాలలో నుంచి, హుండీలో నుంచి డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇంకా ఇది పూర్తిగా తేలవలసిన విషయం. ఇది కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తేలుస్తుంది అనే నమ్మకం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా వీళ్ళు చేయకపోతే ఆ స్థాయి కూడా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము.